అందుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముంది? ఆమె స్పాట్‌లోనే చనిపోయారా? లేదంటే చాలాసేపు ఆమె ప్రాణాలతో ఉన్నారా? వెంటనే సరైన ఎయిడ్ అందకపోవడం కారణంగా ఆమె తర్వాత చనిపోయారా? సో ఏం జరిగింది? పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కంప్లీట్‌గా ఏముంది? ఎస్ రోహిత్, కాసేపటి క్రితమే గాంధీ వైద్యులు లాసినందుకు సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టు విడుదల చేశారు. ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్లో ప్రధానంగా మెన్షన్ చేసింది ఏంటంటే సీట్ బెల్ట్ ధరించకపోవడం వలన ఈ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది. ఈ ఇన్ కేస్ సీట్ బెల్ట్ ధరించి ఉంటే ఇప్పటికే ఎవరైతే డ్రైవర్ కావచ్చు, పిఏ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. సో వాళ్ళకు కొంచెం బతికే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాసినందుతో కూడా అదే విధంగా ఉండే ఛాన్స్, కానీ సీట్ బెల్టే ప్రధాన కారణంగానే చెప్పారు. సో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల స్పాట్లోనే వితిన్ సెకండ్లోనే ఆమె మరణించినట్టు ఇప్పటికే వైద్యులు ధృవీకరించారు. మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎడమకాలు ఉంటుందో మొత్తం కూడా విరిగిపోయింది. పైన మనం చూసుకున్నట్లయితే 6 దంతాలు కూడా మొత్తం ఎక్కడికక్కడ ఇరిగిపోయినాయి. అండ్ ఈ విధంగా సంచలన నిజాలు బయట పెట్టారు. చాలా వరకు అవి మద్యం తాగి ఇవన్నీ వార్తలు వచ్చాయి, కానీ అవేమీ లేవు. కేవలం ఆమె ఏదైతే ప్రయాణిస్తున్న కాల్లో సీటు బెల్ట్ ధరించలేదు. దానివల్లనే ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నది. దీనివల్లనే స్పాట్లోనే డెడ్ అయ్యారని ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. అండ్ ఇంకోవైపు అందులో కారులోనే ప్రయాణిస్తున్న పిఏ కావచ్చు, ఇంకెవరైతే డ్రైవర్ ఉన్నారు, వీళ్ళు ముందు సీట్లో కూర్చున్నారు, వాళ్ళు సీట్ బెల్ట్ ధరించారు. అందుకే వాళ్ళు ప్రాణాల నుంచి బయటపడ్డారు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సో లాసినందుతే ఈమె సీటు బెల్ట్ ధరించలేదు. సో దీనివల్లనే ఎక్కువగా ఇంజూరీ అయింది. స్పాట్లోనే చనిపోయినట్టు ఇప్పటికే ఎవరైతే పోస్ట్‌మార్టం చేసిన గాంధీ వైద్యులు ఉంటారో వాళ్ళు ఇప్పటికే నిర్ధారించారు. అండ్ ఇంకోటి వాళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటంటే డోర్కి తగిలి ఆమె తలకు అనేది తీవ్రంగా గాయమైనట్టు ఏదైతే రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇంకోటి పక్కటెముకలు, థైబోన్, ఒక కాలు ఎముక పూర్తిగా విరిగిపోయాయి. అదేవిధంగా 6 దంతాలు, మనకి ఏవైతే పైన రోలో ఉండే 6 దంతాలు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో ఆవిడ స్పాట్లోనే మరణించారని ఇప్పటికే వైద్యులు పోస్ట్‌మార్టంలో ఇప్పటికే రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ కాసేపు ఉన్నదని ఇవన్నీ వార్తలు వస్తున్నాయి, కానీ ఆమె వితిన్ సెకండ్లోనే అక్కడ స్పాట్లోనే చనిపోయినట్టు ఏదైతే పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఉంటుందో అందులో క్లియర్గా మెన్షన్ చేశారు రోహిత్. శిల్ప, కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉంది? ఎందుకంటే సరిగ్గా ఆ సెకండ్లో ఏం జరిగింది అనేది తను చెప్తూనే తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతం అతను ఏం చెప్తున్నాడు? ఒక లాస్యనందితకు శరీరంలో చాలా గాయాలు ఉన్నాయి, కాలు విరిగిపోయింది, దురదృష్టం ఆమె మరణించారు. కానీ ఆ డ్రైవర్ ఏం చెప్తున్నాడు? ప్రస్తుతం అతను ఏమన్నా స్పృహలోకి వచ్చాడా? ఆ విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఎస్ రోహిత్, వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ముందు రోజులో కూర్చున్నా, ఎవరైతే డ్రైవర్ కావచ్చు, పిఏ, వీళ్ళిద్దరికీ చికిత్స కొనసాగుతుంది. వాళ్ళు తీవ్రంగా గాయపడారు. ఇంకా వాళ్ళు కోమాలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు స్పృహలోకి రానట్టుగానే మనకు సమాచారం అందుతుంది. సో ముందు కూర్చున్న వాళ్ళిద్దరూ సీటు బెల్ట్ ధరించారు, కానీ వెనక ఏదైతే ప్యాసింజర్ సీట్ ఉంటుందో అందులో లాసినందిత కూర్చున్నది. సో ఈ నేపథ్యంలో ఆమె సీటు బెల్ట్ అనేది ధరించలేదు. సో వెంటనే ఎప్పుడైతే కారు రైలింగ్కి తాకిందో అప్పుడు వెంటనే ఆమెకున్న ముందు సీట్స్ భాగాలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే ఇట్లా తాకి ఎముకలు కావచ్చు అన్నీ ఇరిగిపోయినాయి. ఏదైతే లెఫ్ట్ లెగ్ ఉంటుందో అది పూర్తిగా డ్యామేజ్ అయినట్టు ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. సో ముందట ప్రయాణిస్తున్న ఇద్దరు ఏదైతే సీటు బెల్ట్ ధరించారు, దీని కారణంగా వాళ్ళు ప్రాణాల నుంచి బయటపడారు. వాళ్ళకు శిల్ప, ఎంతమంది ఉన్నారు కారులో? కార్లో మొత్తం 3 మందిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒకరు డ్రైవర్ కావచ్చు, ఇంకొకరు పిఏ, ఇంకో లాసినంత, వీళ్ళు ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ముందు ఏదైతే కారు భాగం ఉంటుందో అందులో డ్రైవర్ కావచ్చు, పిఏ ప్రయాణిస్తున్నారు. ఏదైతే ప్యాసింజర్ సీట్ ఉంటుందో అందులో లాసినందితో ప్రయాణిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందు ఉన్న ఇద్దరు సీటు బెల్ట్ ధరించారు, కానీ లాసినందిత సీటు బెల్ట్ ధరించలేదు. సో దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండి లాసినందిత స్పాట్లోనే చనిపోయారు. ఎవరైతే ముందు భాగంలో ఉన్నారో వాళ్ళిద్దరూ సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రమాద తీవ్రత తక్కువ ఉంది. వాళ్ళని వెంటనే అక్కడ పటాన్చెరులో ఉన్న ఏదైతే హాస్పిటల్ ఉందో వెంటనే తరలించడంతో ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. అండ్ వాళ్ళ పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు తెలుస్తున్నప్పటికీ వాళ్ళకు కొన్ని ఛాన్సెస్ ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. సో ఎప్పుడైతే లాసినందిత సీటు బెల్ట్ ధరించి ఉంటే ఆవిడ కూడా బ్రతికే అవకాశాలు ఉండని ఒకవైపు ఎవరైతే పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు ఉన్నారో వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉన్నది. సో మొత్తం మీద ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ అయిందో వెంటనే ఈ
ఎముకలు ఎక్కడికక్కడే విరిగిపోయాయి. ఇంకోవైపు దంతాలు ఏవైతే ముందు భాగంలో పైన రోలో ఉండే దంతాలు ఉంటాయో అవి మొత్తం వెంటనే ఇరిగినాయని ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. సో మొత్తం మీద ప్రధాన కారణంగా చూసుకున్నట్లయితే ప్రమాద తీవ్రత పెరగడానికి గల కారణం సీట్ బెల్ట్ ధరించి ఉంటే ఇంత తీవ్రత ఉండేది కాదని ఇప్పటికే వైద్యులు అయితే నిర్ధారించారు. రైట్ శిల్ప, లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే లాస్య నందిత మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తలకు బలమైన గాయాలున్నాయి. డాక్టర్లు ఈ విషయాన్ని పోస్టుమార్టం రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు దంతాలు ఊడిపోయాయి. స్పాట్లోని లాస్య నందిత మరణించారు అని డాక్టర్లు పోస్టుమార్టం రిపోర్ట్లో పేర్కొన్నారు. థైబోన్, రిబ్స్ మొత్తం విరిగిపోయినట్టుగా చెప్తున్నారు. ఒక కాలు కూడా విరిగిపోయింది అని డాక్టర్లు అంటున్నారు. శరీరంలో ఎముకలన్నీ కూడా ఫ్రాక్చర్ అయ్యాయి అని డాక్టర్లు చెప్తున్నారు. ఈ గాయాల కారణంగా లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు అని పోస్టుమార్టం రిపోర్ట్లో వెల్లడించారు. ఒకసారి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఎంతమంది ఉన్నారు శ్రీధర్ కారులో ఆ ప్రమాదం జరిగిన సమయంలో? ఒక స్పష్టత అయితే ఇంకా రావాల్సింది సంబంధించి పోలీసులు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించాల్సింది. స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశాలు కూడా ఈ కారు ఏదైతే ఉంటే అతివేగంతో ఒకవైపు కూడా ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా ఇప్పటికైతే ఒక ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు అయితే వస్తారు. ఎందుకంటే ఆ రోడ్ పైన అవుటర్ పైన కూడా ఒకవైపు చాలా వేగంగా వెళ్తుంది. వేగంగా ఒకవైపు పరిమితి ముందు ఏదైతే ఉంటుందో లిమిటెడ్ స్పీడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ స్పీడ్ ఒకవైపు కూడా లిమిటెడ్ స్పీడ్ దాటి వెళ్ళి ఉంటారు కాబట్టి ఈ ప్రమాదం కూడా కారణమైంటది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ పోలీసులు తెలిసే అవకాశం ఉంది. కానీ పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఒకవైపు సంచలన విషయాలు వెలుగులో చూసే ఒకవైపు లాస్ట్ నందికి సంబంధించినటువంటి పోస్టుమార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాడీలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం పట్ల తీవ్ర రక్తస్రావం ఇవన్నీ తీసుకుంటే దానివల్ల కూడా మరణించిందని చెప్పి పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా ఒకవైపు పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ప్రస్తుతం ఆ లాస్ట్ నంది ఇంటి వద్ద ఉన్న నేతలు ఒకవైపు రాజకీయ అతీతంగా కూడా ఒకవైపు లాస్ట్ నందిగా ఇంటికి చేరుకొని ఇవాళ్ళు పరిస్థితి కూడా ఒకవైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే లాస్ట్ గుంట పార్టీకి ఇవాళ దానికి సంబంధించి కూడా ఇప్పటికే అంత్యక్రియలు సైతం కూడా పూర్తి స్థాయిలో అంత్యక్రియలను కూడా ప్రభుత్వ లాంఛనాలతో కూడా చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కూడా వచ్చి లాస్ట్ నందిత కూడా వివాళ్ళు అర్పించి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఒకసారి ఇంటి వద్ద కూడా ఉండిపోతూ ఏడాది క్రితం ఒకవైపు కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా తీవ్ర విషాదాలు అమ్ముతున్నాయి. మరోవైపు ఏడాది పూర్తవగానే ఒకవైపు కూడా కుమార్తె కొత్తగా ఎమ్మెల్యేగా మొన్నటి అసెంబ్లీగా ఎన్నికైనటువంటి లాస్ట్ నందిత మరణం కూడా ఇటు ఒకవైపు కూడా కంటోన్మెంట్ ప్రజలకు కూడా తీవ్రమైన లోటే అని చెప్పి కూడా నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి. అటు ఆయన ఒకవైపు కంటోన్మెంట్ ఆయన అడ్డలాగా మార్చుకుంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి ఓటర్స్ కానివ్వండి కూడా ఫాలోవర్స్ కానివ్వండి పూర్తి స్థాయిలో ఒకవైపు విషయాల్లో మిగిలిపోతుందని చెప్పారు. కానీ ఇదంతా చూస్తే మాత్రం పోస్టుమార్టం రిపోర్ట్ లో మాత్రం ఒకవైపు సంచలన విషయాలు ఏంటంటే దానికి సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్ సంబంధించి కూడా చూసుకోవచ్చు. పోస్టుమార్టం రిపోర్ట్ అంటే బాడీలో సీటు పెట్టి చుట్టుకుంటే మాత్రం ఒకవైపు ప్రమాద తీవ్రత అనేది కూడా తగ్గిలేదు అని చెప్పి కూడా డాక్టర్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రమాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రమాదం అతి వేగంతో కూడా ఇదంతా జరిగింది కాబట్టి దీనివల్ల ఒకవైపు లాస్ట్ నందిత కూడా ఒకవైపు అక్కడే మరణించడంతో కూడా ఒకవైపు చెప్పారు. పోలీసులు కూడా ఇంకోటి భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రికి నివాళులు అర్పించారు. మరికొద్ది పేపర్లో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా లాస్ట్ నందిత పార్థివానికి నివాళులు అర్పించేందుకు వస్తారని చెప్పి కూడా ఇప్పటికీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కాకుండా ఇటు సాయన్న ఇంటికి వచ్చేటువంటి చుట్టూ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండడంతో కూడా ఒకవైపు సంబంధించిన రోడ్లన్నీ మూసేసినటువంటి సిచ్యువేషన్. మరోవైపు పార్టీలకు అతీతంగా ఒకవైపు నేతలు వస్తున్నటువంటి పరిస్థితి, ఒకవైపు అధికార పార్టీ నేతలు ఇక్కడే అంత్యక్రియలైనంత వరకు ఉంటే మరోవైపు అటు పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మాట్లాడారు కాబట్టి ఆ పార్టీకి చెందినటువంటి నేతలు సైతం కూడా
ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తూ ఇక్కడే ఉంటున్నారు. ఒకవైపు ఈ రోజు సాయంత్రం లాస్ట్ సంబంధించినటువంటి అంత్యక్రియలో పూర్తయిపోయాయని చెప్పి కుటుంబ సభ్యులు పేర్కొంటూ ఇక్కడైతే సాయం అంత్యక్రియలు చేయడం మారేపల్లి శ్మశాన వాటిక ఏదైతే ఉందో అక్కడే ఒకవైపు లాస్ట్ నందిత ఎమ్మెల్యే యొక్క అంత్యక్రియలు కూడా అక్కడే జరుగుతాయని చెప్పి కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు వెళ్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఒకవైపు నివాళులు అర్పించి వెళ్ళిన అనంతరం కూడా ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలవుతుంది అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండుంటే లాస్ట్ నందిత ప్రాణాలతో బయటపడి ఉండేవారు. రైట్ శ్రీధర్? పోలీసులు ముందు నుంచి చెప్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు కూడా అనౌన్స్మెంట్ కానివ్వండి, సీట్ బెల్ట్ అనేది కూడా మస్ట్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రమాదం ఏదైతే ఉండడానికి సంబంధించి కూడా ఒకవైపు ముందు తీసుకోవడం అలా కానివ్వండి, లేదంటే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అది బయటికి అంటే ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఒకవైపు బయటికి ఎగిరిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సీట్ బెల్ట్ ఒకవైపు పెట్టుకుంటే కూడా ఒకవైపు బ్రతికేది అని చెప్పి. శ్రీధర్, మీరు ఒక్కసారి అందుబాటులో ఉండండి. లాస్య నిన్న దర్గాకు వెళ్లారు. లాస్య నిన్న సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో సంగారెడ్డి జిల్లాలో ఆమె యొక్క దర్గాకు వెళ్లారు. దర్గాలో మొక్కు చెల్లించుకోవటానికి అక్కడికి వెళ్లారు. పూజల అనంతరం అర్ధరాత్రి 1 గంట తర్వాత ఆమె అక్కడ నుంచి బయలుదేరారు. సుమారు 1 గంట సమయంలో పూజలు చేశారు. తెల్లవారుజామున 3 గంటల వరకు అక్కడే గడిపారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దర్గా నుంచి బయలుదేరిన గంట తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అంటే తెల్లవారుజామున సుమారు 4 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో నిద్ర మత్తు వస్తూ ఉంటుంటుంది. సహజంగా తెల్లవారుజామున రాత్రంతా పూజలు చేయటం, డ్రైవర్ కూడా మెలకుగానే ఉండటం ఇవన్నీ ప్రమాదానికి కారణం. అంతేకాదు లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. అయితే దర్గాకు వెళ్ళటానికి కారణం ఏంటి అంటే